ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం 36:10-16 చూద్దాం. ఉపదేశం వినుటకే వారి చెవిని తెరువ చేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానం లేక చనిపోయేదరు. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకొందరు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు, కావున వారు యవనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియే కాక బాధలో నుండి ఆయనను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నేను తోడుకొని పోవును. నీ ఆహారం క్రొవ్వుతో నింపును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.